యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ నడిబొడ్డున నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఏర్పాటు చేసినటువంటి దాతలు టీఎస్కే యజమాన్యము ట్రావెలర్స్ టైము మధు గారు, సాయి గారు, కార్యక్రమంలో పాల్గొన్న శర్మ గారు, ఇతర పెద్దలు, ఇక్కడ వచ్చినటువంటి దంపతులకు, మరి అదేవిధంగా దైవభక్తి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటిగా ఈ విధంగా కళ్యాణ కార్యక్రమం ఏర్పడేయడము నాకు తెలిసిన మటుకు ఇది మొట్టమొదటిసారి ఏర్పడేసినటువంటి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా దేవస్థానం యాదగిరిగుట్ట దేవస్థానం చైర్మన్ గారు, ఈఓ గారు, అదేవిధంగా మా ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో అందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకారం ఇవ్వడం జరిగింది. మరి వేద పండితులు, బ్రాహ్మణోత్తములు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా దేవాదాయ శాఖ మంత్రి తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ కొరకు భగవంతుడి ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి కోరడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంగా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా సహకరించడం ముఖ్యంగా టీఎస్కే ట్రావెలర్స్ టైమ్స్ యజమాన్యానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జిల్లాలో కూడా ఇంకెవరైనా ముందుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఏర్పడినట్లయితే ఇంకా కూడా బాగుంటుందని చెప్పి నేను కోరుతూ ఇప్పటికీ చాలా ఆలస్యం జరిగింది. ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వకుండా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి తరఫున కూడా మరి మీ అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం.